దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నానండి. 10వ వచనం నుంచి, ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెస్సు, స్ఫుర్ణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడగా తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. చాలండి. చదవబడినటువంటి ఈ మాటల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా సందర్భాల్లో ఈ వాక్య భాగాన్ని మనందరం బాగా ఎరిగినటువంటి వారమే. మహిమలో ఉన్నటువంటి యేసు ప్రభు వారి గురించిన ఆయన భక్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి మాటలు, ఆ మాటలు మనకి బాగా తెలుసు. మనకి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే, యేసు ప్రభు వారు భూమిపైన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు 3.5 సంవత్సరాల పాటు ఉన్నారు. అందులో ఆయన ప్రియమైన శిష్యుల్లో యాకోబు, యోహాను అనేటువంటి శిష్యులు, పేతురు చాలామంది ఉన్నారు. అందులో ప్రత్యేకించబడినటువంటి వారిలో వీరు కూడా ఒకరు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన దేవుని ఏ రీతిగా చూశాడు, ఆ తర్వాత ఆ 3.5 సంవత్సరాలలో ఈ రీతిగా యేసు ప్రభు వారిని యోహాను గారు చూసినట్టు మనకు ఎక్కడా కనపడదు. ఒకవేళ ఒక చోట ఉంది, రూపాంతర కొండ పైన ఆయన చూసినట్టుగా ఉంటుంది, కానీ ఇంత వివరంగా ఇంత స్పష్టంగా ఎక్కడా మనకు కనపడదు. అయితే ఆయన భూమిపైన చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నారు, ఆ తర్వాత మహిమలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాల్ని మనం పోలుస్తూ ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మాట మనం చూస్తున్నప్పుడు ఇదే యోహాను సువార్త ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే చాలా తెల్లగా, హిమమంత ధవళంగా చాలా తెల్లగా ఉన్నాయట. మనకి బాగా తెలుసు, మనం వేసుకునే తెల్ల బట్టలు వీళ్ళంతవరకు తెలుపుగా ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ చాలా వరకు మనం చూస్తే ఎంతో కొంత దానితో కల్తీ అనేది ఎంతో కొంత కనపడతా ఉంటుంది, కల్మషం అనేది కనపడతా ఉంటుంది. కానీ ఆయన తల గురించి ప్రత్యేకంగా రాయబడినప్పుడు చాలా తెల్లగా, ఉన్నిని పోలిన దానికన్నా చాలా తెల్లగా ఉందట. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, కొంతవరకు తెలుపుని మరకలైతే పడుతుంది, ఏదైనా అవుతుందేమో, కానీ ఆ మచ్చలు మిగిలిపోతాయి, కనపడతాయి. కానీ యేసు ప్రభు వారి తల చూస్తున్నప్పుడు ఎంత తెల్లగా ఉన్నదో కనపడుతుంది, హిమమంత ధవళముగా. అంటే మనసు ఎంత తెల్లగా అయితే ఉంటుందో, ఎంత స్పష్టంగా అయితే ఉంటుందో అంత తెలుపు ఆయన తల వెంట్రుకలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి భూమిపైన ఆయన మన కొరకు ఉన్నప్పుడు ఆయన తల వెంట్రుకలు ఎలా మారాయని మనం చూస్తే, సిలువ క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సిలువలో ఆయన తల మన కొరకు ఎలా మారిందో మనం గమనించవచ్చు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆయన తలపైన ఆయనకి సిలువ వేసే ముందుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు వారు చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టినట్టు మనకు తెలుసు. ముండ్ల కిరీటాన్ని ఆయన పెట్టినప్పుడు ఊరికే తీసుకొచ్చి అలా పెట్టారు. పెట్టిన తర్వాత మనం గతంలో కూడా చూసుంటాం, సినిమాలో కానీ వాటిలో కానీ గమనించినప్పుడు ఆయన తల మీద పెట్టి అది ఆయన తలలోకి దిగాలి అన్నట్లుగా ఒక బలమైన కర్రతో ఆయన తల మీద కొట్టినట్టు మనకు కనపడుతుంది. మహిమలేమో చాలా తెల్లగా, చాలా కనపడేలాగా ఉంది ఆయన తల వెంట్రుకలు, కానీ మన కొరకు అయితే ఆయన చేసిన పని, ఆయన తలని ఎలా మారింది అని మనం చూస్తే మన కొరకు ఎర్రగా మారిపోయింది. తెల్లగా ఉన్న ఆయన తల అంటే ఇక్కడ యోహాను భక్తుడు మనకు చెప్తుంది, ఆయన చూసినప్పుడు చెప్తున్నాడు, కానీ అంతకు ముందు నుంచే ఆయన పరలోక రాజ్యంలో ఎలా ఉన్నాడో అప్పుడు ఆయన గమనించి మనకు చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సిలువలో మాత్రం ఆయన చూస్తే మన కొరకు ఎర్రగా మారిపోయినట్టు కనపడుతుంది. ఎందుకు ఆయన అంతా శ్రమ చేయాల్సిన అవసరం? సిలువ కర్మాన్ని ఇంతకుముందు మనం చూస్తే సిలువ వేయబడినటువంటి ఏ వ్యక్తికి కూడా ముండ్ల కిరీటం ఎక్కడా పెట్టలేదట. మొట్టమొదటి వ్యక్తి ఆయనే, చిట్ట చివరి వ్యక్తి కూడా ఆయనేనట. ఎవరికి సిలువలో ముండ్ల కిరీటం అనేది ఎవరికి పెట్టలే. ఎందుకు అనంటే ఆయన యూదుల రాజుగా ప్రస్తావించబడ్డాడో ఆ రాజు గుర్తు కోసం
కిరీటాన్ని తయారు చేయలేక బంగారంతో ఆయన ప్రత్యేకంగా కొత్తగా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు ముళ్ళతో తయారు చేసి ఆయనకు ఒక కిరీటాన్ని పెట్టడం జరిగింది. అది కొడుతూ ఉంటే ఎలా ఉంటుందండి? మనకి ఎవరైనా కావాలని ఒక పిన్నిస్తోనో సరదాగా గుచ్చితేనో పెన్నుతో గుచ్చితేనో మనకు బాధగా అనిపిస్తే సుమారుగా 30 పైగా ముళ్ళట ఆయన తలలో గుచ్చబడ్డాడు. కొడతా ఉంటే అది తలలోకి ఇలా దిగుతూ వెళుతూ ఉంటే ఆయనకి ఎలా అనిపించిందండి ఆ బాధ? ఎందుకు ఇదంతా అంటే మన తల ద్వారా చేసినటువంటి పాపాల నుంచి విముక్తి కొరకు, విడిపించడం కొరకు ఆయన తలలో ముళ్ళ కిరీటాన్ని పెట్టడం జరిగింది. ఆ రీతిగా ఆయన తలని మన కొరకు అప్పగించినట్టు మనకు కనపడుతుంది. ఇక రెండవ మాటను మనం చూస్తూ ఉంటే ఇదే 14వ వచనంలో ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండనట. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంటే అగ్ని జ్వాలట. అంటే ఆయన కళ్ళు మనం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి కొంతమంది మనం ఎవరైనా చూస్తున్నప్పుడు ఏంట్రా నీ కళ్ళు అలా ఉన్నాయి, నిప్పుల్లాగా ఉన్నాయి ఏంటని అంటాం. అంటే ఆయన కళ్ళు పరలోక రాజ్యంలో చూస్తే నిప్పుల్లాగా కనపడుతున్నట్టు, అంత పవర్ఫుల్గా, అంత వేడిగా ఉన్నట్టుగా ఉంటుంది. అంత అగ్ని ఆయన కళ్ళల్లో కనపడుతూ ఉంది. కానీ అలాంటి పరలోకంలో ఉన్నటువంటి ఆయన మనుషుల కొరకు ఏ రీతిగా మారడం మనం గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 36వ వచనం మనం చూస్తే అంతటా యేసు కన్నీళ్లు విడిచిందని ఉంటుంది. ఆయన గురించి మనం ఇంకా సిలువకి వేయబడే ముందు కూడా మనం చూస్తే ఆయన కన్నీటి ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఆయన కళ్ళు ఎంత అగ్నిలా మండుతూ ఉంటే అలాంటి వెలుగు కలిగినటువంటి ఆయన మన కొరకు కన్నీళ్లు కార్చడం అంటే ఒక మనిషి కొరకు ఎలాంటి స్థితిలోకి ఆయన వచ్చాడో మనం ఆలోచించవచ్చు. ఎంత ఆశ్చర్యం కదండి. ఎప్పుడు ఇది దేవుని గురించి అని కాదు, కానీ కఠినంగా ఉండే వాళ్ళ యొక్క హృదయాలు కరిగితే ఎలా ఉంటుందో మనం ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, పరలోక రాజ్యంలో అప్పుడు ఎప్పుడైనా ఆయన కన్నీళ్ళు పెట్టినట్టు మనకు కనపడుతుందా? బహుశా నోవాహు గారి సమయంలో ఒకవేళ పశ్చాత్తాపం రావచ్చేమో, కానీ ఎక్కడా మనకు కనపడదు. ఆయన కన్నీళ్లు విడిచిన ఏడ్చిన అనే పదాలు మనకు కనపడవు. కానీ ఒక మనిషి కొరకు, మనిషిని విడిపించడం కొరకు, మనిషి కొరకు ఆయన కన్నీళ్లు పెట్టినట్టు మనకు కనపడుతుంది. కన్నీటితో ఆయన మన కొరకు ప్రార్థన చేసినట్టు కనపడుతుంది. ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు యేసుప్రభువు వారు కన్నీళ్లు విడిచినట్టు మనకు కనపడుతుంది. అంటే ఆయనకి ప్రేమించే వ్యక్తి ఆయనకు దూరం అయినప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో మనకు కనపడుతుంది. అంతలాగా ఒక మనిషిని ఆయన ప్రేమించడం అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ ప్రియమైన లాజరు చనిపోయాడు. మరి మన గురించి కూడా ఆయనకు అంతలాగా కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తుంటాడు, ఒక మనిషిని పాపం నుంచి విడిపించడం కొరకు. ఇక మూడవ మాటను మనం చూస్తే ఆయన 15వ వచనం అండి. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండనట. ఆయన స్వరం ఎలా ఉందంటే విస్తార జలప్రవాహం లాంటి ధ్వని అట. మనం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఇదివరకు మన ఇండ్లలో ఎక్కువ, ఇప్పుడు వాటర్ ట్యాంక్స్ వచ్చాయి, కానీ ఇదివరకు నీళ్ళ డ్రమ్ములు ఎక్కువ పెట్టుకునేవాళ్ళం. అవి బాగా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి నీళ్ళు వదిలేస్తే విపరీతంగా ఆ సౌండ్కి ఏదో జరిగిపోయినట్లుగా చాలామంది మూకుమ్మడిగా అందరూ పోగయ్యేవాళ్ళు. ఏం చేస్తున్నారు వీళ్ళని. ఎందుకంటే అంత నీళ్ళ శబ్దానికి చాలామంది దగ్గరగా వచ్చి చూస్తారు. మనం కూడా కొన్ని సందర్భాలు ఎవరైనా టూర్స్ కాటికి వెళ్ళినప్పుడు జలపాతాల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాం. ఆ నీళ్లు పడుతూ ఉంటే ఆ శబ్దం కొన్నిసార్లు వినడానికి బాగుంటుంది అనుకుంటాం. నేను కూడా అన్నయ్య వాళ్ళని అడిగినప్పుడు మీరు నయగారా ఫాల్స్ దగ్గరికి వెళ్ళారని అడిగినప్పుడు వెళ్ళామని చెప్పారు. ఆ శబ్దం ఎలా ఉంటుందని అడిగితే చాలా దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వరు, కానీ వెళితే మాత్రం అదొకలాగా గుండెలు అదిరేలాగా శబ్దం వస్తుందట. నీళ్ళ శబ్దం కిందకి అంత శబ్దం దబ్ దబ్ అని వస్తుందట. ఒక జలపాతం సౌండ్ ఎలా ఉంటే ఒక్క జలపాతం ఉంది, మరి విస్తార జలప్రవాహంలో ధ్వని వలె ఆయన కంఠస్వరం ఉందట. మనలో కొంతమంది స్వరం చాలా బిగ్గరగా ఉండొచ్చు, కొంతమంది చిన్నగా ఉండొచ్చు, కొంతమంది వినడానికి వినసొంపుగా ఉండొచ్చు, కొంతమంది వినలేకపోవచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఒక స్వరం అలా ఉంటే ఆయన స్వరం విస్తార జలప్రవాహాలు. విస్తారం అంటే లెక్కలేము, చెప్పలేము, ఇంత నెంబర్ అని చెప్పలేము. అంత గొప్ప బలమైన స్వరము ఒక మనిషి కొరకు మోగపోవడం అంటే ఆలోచించేయండి. ఎంతమంది అధికారుల ముందు ఆయన వెళ్ళి మౌనంగా నిలబడ్డాడు. సిలువ వేసే ముందు ప్రతి ఒక్కళ్ళ ముందు ఎవరు పిలిచినా ఆయన వెళ్ళి మౌనంగా నిలబడ్డాడు. నువ్వు యేసువా, నువ్వు అధికారివా, నువ్వు యూదుల రాజు, ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆయన మౌనంగా అలాగే ఉన్నాడు తప్ప ఒక్కరిని కూడా దూషించినట్టు ఉండదు. అంత గొప్ప స్వరం కలిగినటువంటి ఆయన ఒక వ్యక్తి కొరకు, ఒక మనిషి కొరకు, ఒక మనిషిని పాపం నుంచి విడిపించడం కొరకు మౌనంగా ఉన్నాడు. ఇక 4వ మాట మనం చూస్తే ఇదే 16వ వచనం చూస్తే ఆయన నోట నుండి 2 అంచులు గల ఖడ్గము ఒకటి బయలు పెడుతుందట. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు అంత బలంగా, ఒక ఖడ్గం ఏ రీతిగా అయితే ఉంటుందో అంత పదునుగా ఆయన మాటలు ఆ రీతిగా ఉన్నాయి. ఒక కట్ చేసే అంత గొప్ప మాటలు స్వరం ఆయన. అలాంటి మాటలు కలిగినటువంటి ఆయన తనను తాను ఆ రీతిగా అప్పగించుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఖండించే దేవుడు ఆయన.
పరలోక రాజ్యమైన అది భూలోకమైన, అలాంటి ఆయన మన కొరకు శిక్షణ తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డంటే ఆలోచించేయండి. అది ఎలాంటి స్థితి అంటే తేలిగ్గా అర్థం కావడానికి ఒక కోర్ట్ సీన్ని మీరు కనుక ఊహించుకుంటే, ఒక తప్పు చేసినా లేదా నిందారోపణ వేయబడినటువంటి ఒక వ్యక్తిని ఎదురుగా జడ్జి ఎదురుగా ఆ బోన్లో నుంచి ఉంటాడు. అతనికి ఆపోజిట్గా అతన్ని తప్పు నిరూపించడానికి ఒకరు, అతను తప్పు చేయాలని నిరూపించడానికి ఒకరు, అధికారులు ఒక లాయర్స్ నిలబడతారు. మరి యేసుప్రభువు వారి విషయంలో అలాగే ఎవరు లేరు. ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన గురించి మనకు తెలుసు, ఆయనే న్యాయాధిపతి, ఆయనే జడ్జిమెంట్, ఆయన తీర్పిచ్చేవాడని. అలాంటి ఆయనకి మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం ఎక్కడ గమనించం, ఒక తీర్పు తీర్చే ఒక న్యాయాధిపతి, ఒక జడ్జి తన మీదకి తాను ఎదుటిగా తప్పు చేసిన వ్యక్తికి బదులు తన శిక్ష తన మీద వేసుకోవడం ఎక్కడా జరిగి ఉండదు. ఒక తప్పు చేసిన వ్యక్తి యొక్క శిక్షను తీర్పు తీర్చే అధికారం కలిగినటువంటి ఒక న్యాయాధిపతి, ఒక జడ్జి ఆ తప్పును తన మీద వేసుకోవడానికి ఎవరు ధైర్యం చేయరు. కానీ యేసుప్రభువు వారు అయితే న్యాయాధిపతిగా ఉండి ఒక మనిషి యొక్క తప్పుని, ఒక మనిషి యొక్క చేసిన పాపాలని తన మీద వేసుకొని తనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఏదో మనుషులు ఏదో శిక్ష వేసినట్టుగా మనుషులు అనుకుంటున్నారు, మేము ఆయన శిక్ష వేసామని. వేసి ఉండొచ్చు, కానీ ఆయన తనంతట తానుగా ఆ శిక్షను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఒక అధికారి, న్యాయాధిపతిగా ఉండి కూడా ఆయన స్వరం అంత గొప్పది. ఆయన స్వరము ఒక ఖడ్గంలాగా కత్తిరించేటువంటి అంత గొప్ప స్వరం, తప్పుని కత్తిరించేది, ఆ తప్పుని కొట్టివేసేది. కానీ ఆయన ఆ రోజున తప్పును భరించడానికి ఇష్టపడింది. ఏ తప్పు, ఏ పాపం చేయకపోయినా కూడా చేశాడు అన్నట్లుగా లోకానికి కనపడే రీతిగా ఆయన స్థితి ఉన్నది. ఆ రీతిగా ఆయన స్వరం ఉంది, ఆయన నోరు ఆ ప్రకారంగా ఉంది. ఇక తర్వాత మాటను మనం చూస్తే, ఇదే 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెనట. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుందట. సూర్యుని ఎవరైనా చూడగలమండి? కంటిన్యూస్గా కొన్ని సెకండ్ల పాటు కొన్ని చూడగలం. కొన్ని వస్తువులతో మనం కొంతసేపు చూడగలుగుతాం, కానీ పూర్తిగా ఎక్కువసేపు చూడలేం. అంత గొప్ప వెలుగు కలిగిన సూర్యకాంతి కలిగినటువంటి ఆయన ఒక మనిషి కొరకు ఎలా మారిపోయాడో మనం చూస్తే, చివరాఖరికి ఆయన చూస్తే, యెషయా గ్రంథం మనం చూస్తే గమనించినప్పుడు మనుషులు చూడలేనటువంటి వ్యక్తిగా ఆయన మారిపోయాడని మనకు కనపడుతుంది. ఆయన వైపు చూడడానికి కూడా ముఖం మనం చూడలేకపోయాట అక్కడ ఉన్నటువంటి మనిషి. ఆ స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. సూర్యుడు వెలుగు ఇక్కడ ఎందుకు చూడడానికి కూడా అవసరం లేనట్టు ఒకలాంటి విరక్తి, ఆయన చూస్తుంటే భయం కలిగేంత స్థితిలోకి ఒక మనిషి కొరకు ఆయన మారిపోయాడని మనకు కనపడుతుంది. సూర్యుడిగా ఆయన కనుక ఉంటే ఒక్కరు కూడా ఆయన తాకగలిగేవారు కాదు, ఎవరు ఆయన సమీపంగా కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆయన ఒక స్థితిని తగ్గించుకున్నాడు కాబట్టే మనుషులందరూ కూడా ఆయనకి దగ్గరికి వచ్చి ఆయన శిక్ష వేసినట్టుగా మనకు కనపడుతుంది. అంతగా తను తగ్గించుకున్నాడు. ఇంకా ఆయన ముఖాన్ని మనం చూస్తే, గతంలో కూడా అన్న చెప్పినట్టు, ఆయన ముఖం ఉన్నది ఉమ్ము వేయడానికి అన్నట్టుగా గతంలో మనకు చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి నిలబడి ఆయన ముఖం మీద ఉమ్ము వేసుకుంటూ వెళ్ళారట. ఎవరైనా తుమ్మితేనో చిన్న తుంపర మన మొహం మీద, మన బట్టల మీద పడితేనే మనకి ఎంత ఇబ్బందిగా చిరాగ్గా ఉంటుందో, మరి ఆయన ముఖాన్ని ఆయన ఎలా భరించాడండి? ఎంత ఇబ్బంది ఉన్నా సరే మౌనంగా భరించాడు. ఆయన ముఖాన్ని అలా అప్పగించాడు ఒక మనిషి కొరకు, ఒక మనిషి పాపం కొరకు, పాపం నుంచి విడిపించడం కొరకు. ఆ స్థితిలోకి ఆయన వెళ్ళినట్టు మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఆయన చేతులు చూస్తే కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండినట. ఆయన చేతిలో ప్రపంచమంతా ఆయన చేతుల్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఆ తర్వాత ఆయన చేతులు మనం చూస్తే 2 చేతుల్లో 2 మేకులు కొట్టబడినట్టు మనకు కనపడతాయి. ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి చిన్న ఊరికి నిన్న ఆఫీస్లో ఒక సూది ఉంటే దాన్ని పెట్టి గుచ్చుకోవడానికి ట్రై చేశాను, కానీ కొంతవరకు సరిపోయింది. తర్వాత నేను చేసిన చిన్న పొరపాటుకి నేను శిక్ష వేసుకున్నాను, కొంతసేపే నేను నొప్పిని భరించలేకపోతే ఆయన మేకుని గుచ్చబడి 6 గంటల సేపు ఎలా భరించాడు ఆయన అని అనిపించింది. అది కూడా అరచేయలు. ఇక్కడ చాలా తేలిగ్గా ఉంటుంది, విపరీతమైన నొప్పి వస్తుంది, మనందరికీ తెలుసు. అంత నొప్పిని ఆయన ఎలా భరించగలిగాడు? ఆయన చేతులతో చేసిన పాపాల నుంచి విడిపించడం కొరకు ఆయన ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడని అనిపించింది. ఆ చేతులతో చేతులు చాపి ఆయన మనం పిలిచినట్టు మనకు కనపడుతుంది, మనం రక్షించడం కొరకు. మనకు బాగా నచ్చిన వాళ్ళని చాలా దగ్గరగా హత్తుకుంటాం. దేవుని చిన్న బిడ్డల్ని ఎంత ప్రేమగా హత్తుకుంటాం, అంతగా తల్లి బిడ్డల్ని ఎంత ప్రేమగా దగ్గర తీసుకుంటుందో ఆ చేతులతో మనం దగ్గర తీసుకోవడం కోసం ఆయన అంతే రీతిగా ఆయన చేతుల్లో మేకులతో గుచ్చబడ్డాడు. ఆ ప్రేమని మనం అర్థం చేసుకోగలిగితే ఆయన చేతిని ఎప్పుడూ విడిచిపెట్టలేం. ఆయన బలిష్టమైన చేతి కింద ఉండడానికి ఇష్టపడతాం, ఆ చేతిని వదులుకొని దూరం వెళ్ళలేం. చిన్న బిడ్డలకి తల్లిదండ్రుల చేతులు వదిలేసి దూరం వెళ్తే వాళ్ళు పట్టుకునేంత వరకు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అంతలాగా దేవుడు చేయిని మనం వదులుకోకుండా ఉండగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం మనకు ఉండదు. ఆ తర్వాత ఇంకొక మాటను చూస్తే 15వ వచనంలో ఆయన పాదములు పుటములో కొలిమిలో పుటం వేయబడిన అపరంజితో పోలినాయట.
అంటే తేలిక అర్థం కావడానికి ఆయన ఇనుముతో ఆయన కాళ్ళలు అంత బలంగా ఉన్నాయట. ఇనుముతో చేయబడినట్టుగా కాళ్ళు ఉన్నాయి. అంత బలమైన కాళ్ళని ఆయన మనం చూస్తే సిలువ వేయబడే సమయంలో ఎక్కడ పడితే అక్కడ నడిచాడు ఆయన. ఎవరి ముందు నిలబెడితే అక్కడ నిలబడ్డాడు. పడితే లేచాడు. కాళ్ళ మీద కొట్టుంటారు, అయినా కానీ లేచాడు. ఎందుకు అంటే మన కాళ్ళతో చేసిన పాపాల నుంచి విడిపించడం కొరకు ఆయన తన పాదాలను ఉపయోగించాడు. అంత మాత్రమే కదా, ఆ పాదాలు రెండూ కలిపి ఒక బలమైన మేకుతో కొట్టబడింది. చేతులకి మనం గమనిస్తే చేతులకు ఒక రకమైన మేకులతో ఆయన కొట్టారట, కాళ్ళకి వేరే అంతకన్నా బలమైన మేకుతో కొట్టారట. చేతులకైతే 5 అంగుళాల పొడవు ఉన్నటువంటి మేకుల్ని కొట్టారట, కానీ కాళ్ళకైతే 9 అంగుళాల పొడవు చాలా లావు మందం ఉన్నటువంటి మేకులతో కొట్టారట. ఎందుకంటే కదిలిపోకుండా ఉండాలని. అంత బలంగా లోపలికి వెళ్ళాయి. ఎందుకంటే మన కాళ్ళ ద్వారా చేసిన పాపాల నుంచి విడిపించడం కొరకు ఆయన ఆ స్థితిలోకి వెళ్ళాడు. ఇవన్నీ ఆయన యోహాను గారు గుర్తు చేసుకున్నప్పుడు నా ప్రభువు వారు నా గురించి ఆయన శరీరాన్ని ఏ రీతిగా ఉపయోగించడానికి గుర్తొచ్చాయి. పరలోక రాజ్యంలో ఇంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆయన, ఇంత గొప్ప శరీరం కలిగినటువంటి ఆయన, ఇంత గొప్ప దేహంతో ఉన్నటువంటి ఆయన నా పాపం కొరకు, నన్ను పాపం నుంచి విడిపించడం కొరకు, సమస్త మానవుల్ని విడిపించడం కొరకు ఈ స్థితిలోకి తాను మార్చుకున్నాడని అనిపించింది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క గమనించినప్పుడు 17వ వచనం చూస్తే, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తినట. ఆయన పాదాల యొద్ద ఆయన చచ్చిన వాడిలాగా పడ్డాడట. ఎందుకు పడి ఉంటాడు అని మనం గనక ఆలోచన చేస్తే, ఎందుకు పడి ఉంటాడు? ఆ పడ్డంలో చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. నా మటుకు నాకు అర్థమైంది, ఇంత గొప్ప మహిమలో ఉన్నటువంటి ప్రభువు ఇంతలాగా తగ్గించుకొని భూలోకానికి వచ్చి నా కోసం ఇంది చేస్తే, ఆయన కొరకు నేను భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులందరూ గుంపుగా కూడుకొని మాట్లాడుకుంటున్నప్పుడు మాలో ఎవరు గొప్ప, నేను ఆయన గొప్ప, నేను మీ అందరికన్నా 12 మందిలో నేను గొప్ప అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అవన్నీ ఆయనకు ఒకసారి గుర్తొచ్చి ఉంటాయి. ఇంత గొప్పవాడు అంత తగ్గించుకుంటే, ఒక సాధారణమైనటువంటి మనిషిని, పాపంతో ఉన్నటువంటి మనిషిని నేను ఎందుకు గర్వించి నేను గొప్పవాడిని, నేను మీ అందరిలో గొప్పవాడిని, నేను ఆయన హృదయానికి దగ్గరవాడిని, నేను అన్ని పరిచర్లో ఉన్నటువంటి వాడిని, అద్భుత కార్యాలు చేసే వ్యక్తిని అన్నట్టుగా వాళ్ళు అనుకున్నప్పుడు ఆ అనుభవాలన్నీ ఆయన గుర్తొచ్చి ఉండి ఒక్కసారి ఆగిపోయి ఉంటాడు. ఇలాంటి ప్రభువా నా కాళ్ళను కడిగి శుభ్రం చేసి పక్కకి వెళ్ళింది అని గర్వించిన హృదయం ఒక్కసారి ఆయనకు అర్థమయ్యి ఆయన పాదాల దగ్గర పడిపోయి, ప్రభువా నేను గర్వించాను, నేను నా తోటి వారి కన్నా గొప్పవాడిని ఊహించుకున్నాను, నువ్వే అంత తగ్గించుకుంటే ఇక నేను మనిషిని ఎందుకు పనికిరాని, నీ పాదధూళిగా ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇంకెంత ఉండాలి ప్రభువా అని ఆలోచించి తగ్గిపోయాను. మనసు విరిగిపోయి పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గర పడిపోయి ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మనసు విరిగి సరిచేయబడ్డాడో ఆ తర్వాత ఆయన చేయవలసిన పనిని దేవుడు ఆయనకు అప్పచెప్పాడు. ఈ స్థితిలోకి మనల్ని కూడా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన యొక్క మహిమను మనం గమనించుకున్నప్పుడు మన యొక్క స్థితి మనకు అర్థమైతే మనం ఎలాంటి స్థితిలో ఆరాధిస్తామో మనకు అర్థమవుతుంది. మనం గర్వించే మన అందాన్ని బట్ట, ఐశ్వర్యాన్ని బట్ట, తలాంతులను బట్టి, దేన్ని బట్టి మనం గర్వించిన వారిగా ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను అంగీకరించే స్థితిలోకి మనం వెళ్ళగలిగితే మన ఆరాధన ఆయన అంగీకరిస్తాడు, మనల్ని కూడా అంగీకరిస్తాడు. యోహాను భక్తుడు చేసిన పని అదే. తాను ఆ రీతిగా మార్చుకున్నాడు కాబట్టి ఆయన పనిని అప్పగించాడు. అలాగే మనల్ని మనం ఆ రీతిలో చేసుకోగలిగితేనే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. అప్పుడే మనం ఆయన్ని మహిమపరచగలుగుతాం. ఆ స్థితిలోకి మనం వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక.